ఇవాళ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో హైదరాబాద్ రాజస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరగనున్న ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. గెలిచిన టీం గుజరాత్ టైటాన్స్ తో సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది. 2016 తర్వాత తొలిసారి ఛాంపియన్ గా నిలవాలని ఆరెంజ్ ఆర్మీ చూస్తుండగా 2008లో తొలిసారి కప్ కొట్టిన రాజస్థాన్ మళ్లీ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. రైట్కి ఇవాళ జరిగే సన్ రైజర్స్ రాజస్థాన్ మ్యాచ్ పై మరిన్ని డీటెయిల్స్ మనకి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఐపీఎల్ 2026 19వ సీజన్లో భాగంగా మరొక రసవత్తరమైనటువంటి పోరుకు సిద్ధమైపోయింది. చండీగఢ్లో ఈరోజు హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ మధ్య కీలకమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే టాప్ 3లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్, టాప్ 4లో ఉన్నటువంటి ఆర్ఆర్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో రెండు టీమ్స్ అంటే 2 సార్లు కూడా ఆర్ఆర్ని ఓడించి హైదరాబాద్ ఊపు మీద ఉంది. ఇక చివరి మ్యాచ్ ఆర్ఆర్ చివరి మ్యాచ్ అయినటువంటి ముంబై పైన అతి కష్టం మీద గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. సో ప్లే ఆఫ్లో ఇప్పుడు 4th ప్లేస్ ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ సో ఈరోజు ఎస్ఆర్హెచ్తో తలపడనున్నది. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లోనే చూస్తే 23 సార్లు 23 టైమ్స్ వీరు పోటీ పడితే ఇందులో 14 టైమ్స్ 14 సార్లు ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తే కేవలం 9 సార్లు మాత్రమే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అయితే మనకి పిచ్ ఏదైనా స్టేడియం ఏదైనా కూడా ఆరెంజ్ ఆర్మీదే పైచేయిగా ఆర్ఆర్ పైన కనిపిస్తుంది. ఇక మనకి ఈ సీజన్లో గత 2 మ్యాచ్లో కూడా చూడవచ్చు. ఒక మ్యాచ్కి సంబంధించి 57 పరుగులతో విజయం సాధిస్తే మరొక మ్యాచ్లో 5 వికెట్ల తోడతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. అందులో ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కనుక ఆర్ఆర్ కనుక 2 టీమ్స్ కనుక చూస్తే బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకి గతంలో చాలా అంటే దాదాపు 2006 ఆ ప్రాంతంలో ఒకసారి కప్పు గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ సో మళ్ళీ కప్పు గెలవాలంటూ కూడా చూస్తుంది. అయితే ఇందులో మెయిన్గా బౌలింగ్ సంబంధించి చూస్తే రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి మెయిన్గా ఆర్చర్, తర్వాత జడేజా, తర్వాత పూంజా, తర్వాత బిజ్రేష్ సో వీళ్ళు ఎక్కువగా స్వింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఒక బౌలర్గా కూడా కాసేపు క్రితమే ఒక కెప్టెన్గా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్లో ఊపు మీద ఉన్నటువంటి ఒక యువ కిడ్ సంబంధించినటువంటి సూర్యవంశీ ఎవరైతే ఉన్నారో సో అతనికి సంబంధించి 3 వ్యూహాలను మేము తయారు చేసాం. 3 వ్యూహాలు కూడా అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ప్లాన్ ఏ వర్కౌట్ కాకుంటే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తాం, ప్లాన్ బి వర్కౌట్ కాకుంటే ప్లాన్ సిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో మొత్తం కూడా చాలా స్కోర్ చేయడానికి గల కారణం ఓపెనర్గా వచ్చేటువంటి ఈ యొక్క యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కాబట్టి సో అతన్ని కట్టడి చేయడానికి మేము ఈ 3 వ్యూహాలను కూడా పెట్టాము. సో వీటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా స్కోర్ను కట్టడి చేసేటువంటి అవకాశం కూడా ఉందంటూ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక బౌలర్గా బ్యాట్స్మెన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే సూర్యవంశీతో పాటు కెప్టెన్ పరాగ్ అండ్ ఇంకా అందులో ఉన్నటువంటి ఈ ఎవరైతే మెయిన్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో సో వారందరినీ కట్టడి చేయడానికి మేము వ్యూహాలు రచించామని చెప్పారు. ఇక దీంతో పాటు మనకి మొదట్లోనే చూడొచ్చు రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి వైభవ్ సూర్యవంశీని ఓపెనర్ అంటే మొదటి బాల్కే అవుట్ చేసినటువంటి యంగ్ బౌలర్స్ మన దాంట్లో ఉన్నారు. ప్రఫుల్ సింగ్ కానీ తర్వాత హుస్సేన్ సో ఇట్లాంటి యంగ్ బౌలర్లతో ఈరోజు కూడా ఈ స్కోర్ని ఎక్కువ చేయకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో చండీగఢ్ కూడా ఇక్కడ ప్రస్తుతం వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఎలాంటి వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం కనుక ఉంటే ఓవర్లు ఖచ్చితంగా కుదింపు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక ఫైనల్ మ్యాచ్కే రిజర్వ్ డే ఉంటుంది. మిగతా వాటికి ఎట్లాంటి రిజర్వ్ డే లేదంటూ కూడా ఐపీఎల్ 2026 నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారు కాబట్టి సో అందులో రిజర్వ్ డే అంటూ ఏమీ లేదు. ఇక మరోవైపు ఇప్పటికే ఊపు మీద ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్కి సంబంధించి మనం గత మ్యాచ్లో చూసాం. టేబుల్లో టాప్లో ఉన్నటువంటి ఆర్సీబీని ఓడించి సో ఊపు మీద ఉన్నారు. సో ఇప్పటికే ఒకవేళ వర్షం కనుక ఎక్కువ వచ్చి ఒకవేళ మ్యాచ్ రద్దయినా కూడా నెట్ రన్ రేట్ గుడ్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి అది ఎస్ఆర్హెచ్కే పాజిటివ్గా ఉంటుంది, ఎస్ఆర్హెచ్కి అనుకూలంగా ఉంటుంది. కానీ వర్షం ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తే వర్షం లేదు. సో మ్యాచ్ జరగబోతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి కానీ ఎస్ఆర్హెచ్కి సంబంధించి మాత్రం
చాలా కీలకమైనటువంటి బ్యాట్స్మెన్స్. సో ఎంత స్కోర్ చేయబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే గత సీజన్లో బెంగళూరు పైన 287 ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక స్కోర్ చేస్తే తర్వాత ఈ మనకి 286 రాజస్థాన్ రాయల్స్ పైన ఎస్ఆర్హెచ్ చేసింది. సో ఈరోజు కూడా భారీ స్కోరు అంచనాలు ఇటు ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో ఉన్నాయి. సో అక్కడ పిచ్ ఏదైనా స్టేడియం ఏదైనా ఆరెంజ్ ఆర్మీదే ఇప్పటివరకు చాలా పైచేయి ఉన్నది. జరిగినటువంటి మ్యాచెస్ గణాంకాలు చూస్తే మాత్రం ఆర్ఆర్పై ఎస్ఆర్హెచ్ ఎక్కువగా గెలిచినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ టాస్ కూడా కొంత కీలకం కానున్నది. సో మొదటగా మనకి చాలా వరకు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టాస్ ఓడిపోలేదు. ప్రతి దగ్గర అన్ని మ్యాచెస్లో కూడా టాస్ విన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక గత మ్యాచ్లో ఆర్సీబీ మ్యాచ్ మీద గెలిచి ఊపు మీద ఉంది. అయితే ఈ క్వాలిఫైర్ 1లో గెలిచినటువంటి టీం మళ్ళీ గుజరాత్తో క్వాలిఫైర్ 2లో ఆడుతుంది. ఇక ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కానీ ఆర్ఆర్ కానీ ఓడిపోయినటువంటి టీం ఇంటిదారి పట్టుద్ది. గెలిచినటువంటి టీం క్వాలిఫైర్ 2కు ఎంటర్ అయ్యి జీటీతో ఫైట్ చేసి మళ్ళీ ఫైనల్కు చేరుతుంది. సో ఇప్పటికే ఫైనల్కు చేర్చినటువంటి ఆర్సీబీతో ఈ ఏదైతే గుజరాత్ కానీ తర్వాత ఈ రోజు గెలిచేటువంటి ఆర్ఆర్ ఆర్ ఎస్ఆర్హెచ్, సో ఈ రెండిట్లలో ఏదైతే ఎవరు ఇంటి దారి పడతారు, ఎవరు క్వాలిఫైర్ 2కు ఎంటర్ అవుతారనేది అయితే చూడాలి. సో రెండు టీమ్స్ సంబంధించి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక చివరి మ్యాచే మాత్రం అంటే గత చివరి మ్యాచ్ చాలా అంటే వారు ఫైట్ చేస్తూ కూడా ముంబై పైన గెలిచి టాప్ 4లో క్వాలిఫైకి చేరుకున్నారు. కాబట్టి సో ఆర్ఆర్ పైన ఇప్పటివరకు ఆరెంజ్ ఆర్మీదే పైచేయి ఉంది. కాబట్టి సో చూడాలి ఈరోజు జరిగేటువంటి ఈ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఎవరు క్వాలిఫై 2కి ఎంటర్ అవుతారు, ఎవరు ఇంటిదారి పడతారు అనేది అయితే వేచి చూడాల్సింది జ్యోతి.